ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాంశం యేసుతో ప్రయాణం. గమనించండి ప్రియులారా, బస్సుల్లో అనేక ప్రాంతాల్లో ఎవరైనా వేరొక ప్రాంతానికి ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు హ్యాపీ జర్నీ అని చెప్తూ ఉంటారు. నిజంగా సంతోషకరమైనటువంటి ప్రయాణం చేయాలి అని అంటే వారితో యేసు ఉంటే అది అద్భుతమైనటువంటి ప్రయాణమే అవుతుందని చెప్పగలం. నిజంగా మనము అద్భుతమైనటువంటి ప్రయాణం అంటూ చెప్పగలిగితే అది యేసుతోనే అయి ఉండాలి. ఉంటే అది మన జీవితాలకు ఎంతో మేలని నేను అనుకుంటున్నాను. యేసయ్య ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తే ఫిలిప్పీ పత్రికలో రాసిన ప్రకారంగా ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు. ఒక వ్యక్తి తక్కువ స్థితిలో నుండి ఎక్కువ స్థితిలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాడు. అది మానవుని నైజం, ప్రతి ఒక్కరి ఆలోచన, ఆకాంక్ష కూడా అది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం మహిమలో దేవుని దగ్గర ఉన్నటువంటి సంగతిని కూడా వదిలిపెట్టి ఈ మట్టి మనుషులను ప్రేమించి ఈ భూమి మీద వరకు ఆయన ప్రయాణం చేశారు. ఆయన ప్రయాణం ఎందుకు చేశారు ఈ లోకం మీద అని అంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నశించిన దానిని వెతకడానికే మనుష్య కుమారుడు వచ్చారు అని లేఖనం సెలవిస్తుంది. నశించిపోయిన మనుషులందరి దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇష్టపడిన దేవుడైన అనేక మంది దగ్గరకు వచ్చి అనేక ప్రాంతాలకు ప్రయాణం చేసి అనేకులకు ఉన్నటువంటి రోగాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, దయ్యముల చేత పీడించబడినటువంటి వారిని, ఊచ చేతులు కలిగిన వారిని, జలోదర రోగములు కలిగినటువంటి వారిని, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుచున్నటువంటి వారిని, కుష్ఠరోగము చేతను, మరణము చేతను ఉన్నటువంటి వారిని బాగు చేసి తిరిగి లేపి అనేక ప్రాంతములలో నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి స్వార్థను ప్రకటించిన యేసయ్య ప్రయాణం గొప్పది. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయనతో కలిసి అనేక మార్లు ప్రయాణం చేశారు. యేసుతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే ఆయన వెంట ఉన్నాడు కనుక. ఆయన వెంట ఉంటే శ్రమల్లో కూడా ఎంతో విజయం దొరుకుతుంది. ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రపంచంలో చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది బుద్ధిహీనమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను. ఒక దేశంలోని రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. ప్రపంచంలో అత్యంత బుద్ధిహీనుడైనటువంటి వ్యక్తి నాకు కావాలి, అతను ఎక్కడున్నాడో నాకు చూపించండి అంటూ ఆయన ఆస్థాన విదూషకుని అడిగాడట. మహారాజా, నాకు కొంత వ్యవధి కావాలి, నేను అతన్ని వెదకాలి, తప్పకుండా మీకు చూపిస్తాను, ప్రపంచంలో అత్యంత బుద్ధిహీనుడైన వ్యక్తిని అన్నాడు. కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యం చేత రాజు మరణానికి సమీపించినప్పుడు వైద్యులు కూడా ఇక రాజుగారి ఆఖరి క్షణాలు వెళ్ళి చూడండి అని అందరికీ చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆస్థాన విదూషకుడు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు రాజుగారు అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అప్పుడు ఆస్థాన విదూషకుడు, రాజా ఎక్కడికి వెళుతున్నారు మీరు అన్నాడంట. ఏమో, ఎక్కడికి వెళతానో నాకేమి తెలుసు. అయ్యో రాజా, అలాగెలాగంటున్నారు,
తెలియని ప్రాంతానికి ఎవరైనా ప్రయాణం చేస్తారా? తాను ఎక్కడికి వెళుతున్నానో తెలియకుండా ప్రయాణం చేసేవాడు, అక్కడ ఏం అవసరం ఉంటుందో అవి పట్టుకొని వెళ్ళనివాడు బుద్ధిహీనుడే కదా రాజా. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మించిన బుద్ధిహీనుడు మరొకరెవరు కూడా నాకు కనపడట్లేదు. మీరు వెళ్ళే ప్రదేశం తెలవకుండా మీరు వెళ్ళిపోతున్నారు కనుక మీకన్నా బుద్ధిహీనుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పి ఆ ఆస్థాన విదేశకుడు వెళ్ళిపోయాడు. నిజమే, ఈ రోజుల్లో చాలామంది తమ జీవిత గమ్యం ఏటో తెలియక ఈ భూమి మీద బ్రతికే ఈ 60-70 ఏళ్ల ప్రాయానికి ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉన్నారు. గమనించండి, బుద్ధిమంతుడైతే పాతాళాన్ని తప్పించుకొని నిత్య జీవ మార్గానికి వెళతాడు అన్నట్లుగా సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మన దేవుని వాక్యాన్ని చూస్తాం. నువ్వు బుద్ధి గలవాడు అయితే యేసుతో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. యేసుతో గనుక నీవు ప్రయాణం మొదలు పెడితే నీకెన్ని సమస్యలు వచ్చినా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. యేసుతో కూడా ఒకనాడు ఆయన 12 మంది శిష్యులు కలిసి ఒక తోనె వేసుకుని సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు సువార్తకు వెళుతూ. ఎప్పుడూ లేనిది యేసు ప్రభు దోనె అమరమున తలవాల్చి నిద్రించుతున్నట్లుగా వాక్యాన్ని చూస్తాం. వెంటనే గాలి, సముద్రపు పొంగు చేత ఆ దోణెను తలక్రిందులు చేసినంత పని చేయగా శిష్యులంతా భయకంపితులై, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము అంటూ ఆయనకు ప్రార్థన చేశారు. ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు కనుక వెంటనే లేచి ఆయన గాలిని, సముద్రమును గద్దించగా గాలి సముద్రపు పొంగు మిక్కిలి నెమ్మదిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా అక్కడ మార్చబడ్డాన్ని మనం చూస్తాం. యేసయ్య ఎవరి దగ్గరైతే ఉంటారో, యేసయ్యతో ఎవరైతే కలిసి ప్రయాణం చేస్తారో వారికి ఇటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా యేసయ్య వాటిని మిక్కిలి నెమ్మది పరచగలిగినటువంటి దేవుడు. నీ జీవితం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఉందా? అయితే యేసయ్యతో కలిసి ప్రయాణం చేయడానికి, యేసయ్య నా జీవితంలోకి రండి, నేను నీతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడతాను అని చెబితే యేసయ్య నీతో కలిసి ప్రయాణం చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ వస్తూ ఉన్నాడు. గమనించండి, ఇంకా ఇక్కడ మనం గమనిస్తే దేవుని మాట, యేసయ్య మాట గాలి, సముద్రమైంది. మీ పిల్లలు ఎంతమంది మీ గద్దింపుకు లోబడుతున్నారు? ఈ రోజుల్లో చాలామంది చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు, వయసు వచ్చినటువంటి వారు తమ తల్లిదండ్రుల మాట వినక బుద్ధిహీనులుగా మారిపోతూ తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారుగా బ్రతుకుతాము. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల మాటే వినట్లేదు. ఆలోచించండి, గాలి వినింది, సముద్రం వినది, కానీ నోరుండి భోజనం పెట్టి చదువు చెప్పించి ఎన్నో అవసరతలు తీర్చే తల్లిదండ్రుల మాటలు విన్న పిల్లలు చాలామంది. వారు ఎందుకు వినట్లేదు అంటే మొదట మీరు దేవుని మాట వినట్లేదు. అందును బట్టే పేటన్ అనే వ్యక్తి రాశాడు, మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు 1 గంట సమయం ప్రార్థనలో గడుపుతారు. ఆయన ప్రార్థన చూసిన మాకు, ఆయన ప్రార్థన జీవితం చూసిన మాకు ఆయనంటే ఎంతో భయం, ఎంతో గౌరవం. ఆయన మాటను మేము లక్ష్య పెడతాము,
అని చెప్పినటువంటి సాక్ష్యాన్ని విన్నాను. మీ పిల్లలకు అటువంటి సాక్ష్యాన్ని మీరు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజే యేసయ్యతో ప్రయాణాన్ని మొదలుపెట్టండి. యేసుతో ప్రయాణిస్తే మీ జీవిత సమస్యలన్నిటికీ కూడా ఆయన నాయకుడిగా ఉంటే అత్యధిక విజయాన్ని మీరు పొందుతారు. ఆయనతో ప్రయాణం చేయమని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సదాకాలము